హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. సో ఇవాళ మార్నింగే లేచి పూజ చేసేసుకొని ఇంకప్పుడు కిచెన్లోకి అయితే వచ్చేసానండి. అండ్ పూజ దగ్గర చాలామంది అడుగుతున్న క్వశ్చన్, మీరు ఇల్లంతా చిమ్మి తుడుస్తారా పొద్దున్నే అని. లేదండి, నేను పూజ గది అంటే దేవుడి గది నా థర్డ్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్లో ఉంటుందన్నమాట మందిరము. సో ఆ రూమ్ వరకు క్లీన్ చేసుకుంటాను, అంటే తడిగుడ్డ పొద్దున్నే పెడతాను. సో అట్లా చేసి ఇంకా పూజ కానిస్తానండి. నేను అంత ఇల్లంతా క్లీన్ చేసుకొని చేస్తాను అన్నది నాకు ఫీజిబుల్ కాదు. నాకు హౌస్ హెల్ప్ ఉంది, ఆ అమ్మాయి వచ్చి ఇల్లు చిమ్మి క్లీన్ చేస్తుంది. సో దేవుడి రూమ్ వరకు క్లీన్ చేసుకొని పూజ అయితే కానిచ్చేస్తాను. అండ్ ఇక్కడ నేను పావు బాజీ చేస్తున్నానండి. యాక్చువల్లీ లాస్ట్ టైం చెప్పాను కదా, వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకున్నాను పావు బాజీకి అనేసి. సో ఇవాళ అది చేయటం ప్రొసీజర్ ఈజీనేనండి, కాకపోతే కొంచెం ఎలాబరేట్గా ఉంటుంది పావు బాజీకి. సో నేను వెజిటేబుల్స్ ఏం తీసుకున్నాను అంటే ఆలుగడ్డ, కాలీఫ్లవర్, క్యాప్సికమ్, క్యారెట్, బీట్రూట్ అండ్ గ్రీన్ పీస్ ఇవన్నీ వేసేసి కొంచెం సాల్ట్ వేసి 3 విజిల్స్ 4 విజిల్స్ రానిచ్చామంటే మొత్తం మ్యాష్ అయిపోతాయండి అన్ని వెజిటేబుల్స్. సో అది కుక్కర్ పెట్టేసుకొని ఇక్కడ ప్రిపరేషన్స్ అయితే కానిస్తున్నాను. బాండీలో ఫస్ట్ పావు బాజీ అంటేనే బటర్ ఎక్కువ పడుతుందండి. సో నేను తాలింపు కూడా బటర్లోనే వేసుకున్నాను. అండ్ బటర్ బ్రౌన్గా అయిపోతూ ఉంటుంది కదా, అలా అవ్వకుండా ఉంటాను కానీ కొంచెం ఆయిల్ అయితే వేసాను. అండ్ బే లీఫ్, పెద్ద ఇలాయచీ, చిన్న ఇలాయచీ, చెక్క, జీరా, షాజీరా అంటారు కదా, షాజీరా వేసానండి. ఇవన్నీ తాలింపులో వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసాను. అవి కొంచెం రోస్ట్ అయినాక జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ సన్నగా చాప్ చేసుకున్న టొమాటోస్. పావు బాజీలో కొంచెం మసాలాలు ఎక్కువే ఉంటాయి అండి, అండ్ టొమాటోస్ కూడా ఎక్కువ పడతాయి. సో నేను 4 to 5 చిన్న చిన్న టొమాటోస్ అండి నావి. సో 4 to 5 వేసుకున్నాను. అండ్ మసాలాలకు మాత్రం పసుపు, కారం, ఉప్పు, ధనియాల పౌడర్ అండ్ పావు బాజీ మసాలా ఇవి వేసుకున్నానండి. సో ఫస్ట్ అవన్నీ వేసుకొని బాగా టొమాటోస్ మాత్రం బాగా ఫ్రై అవ్వాలి. ఏ కర్రీకైనా మీరు ఎంతసేపు స్లో కుకింగ్ చేస్తే అంత టేస్టీగా వస్తుంది. పావుబాజీ అరగంటలో కూడా చేసేయచ్చండి, అన్ని కుక్కర్లో పెట్టేసి కుట్టేయచ్చు. కానీ ఆ టేస్ట్ అయితే నాకు నచ్చదు, అందుకని నేను కొంచెం ఎలాబరేట్ ప్రొసీజర్ అయినా ఇట్లా ఫాలో అవుతూ ఉంటాను. సో ఇక్కడ కుక్కర్లో అయితే వెజ్జీస్ అన్నీ ప్రాపర్గా కుక్ అయిపోయినాయండి. అండ్ ఇక్కడ టొమాటో పేస్ట్ ఇదైతే ప్రాపర్గా కుక్ అయినాక అప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మ్యాష్ చేసేసుకొని పొటాటో మ్యాషర్తో అప్పుడు వేసుకున్నాను. అండ్ మనం కుక్ చేస్తున్నప్పుడు అది స్లోగా మ్యాష్ అయిపోతూ ఉంటాయండి ఏమైనా కొన్ని చంక్స్ ఉన్నా కూడా. అండ్ నాకేంటంటే మరీ స్మూత్గా చేసేస్తే అది తినలేము అనిపిస్తుంది, కొంచెం బయట ఉండాలి. అందుకని నేను ప్రతి వెజిటేబుల్ పట్టుకొని మ్యాష్ అయితే చెయ్యను, కొంచెం ఆ క్రంచ్ అయితే ఉంచుతాను ఒక బైట్ అన్నది. ఇంకా ఇది ముందే చేసేసి పెట్టేసుకున్నానండి. సో ఇంతేనండి, ప్రాపర్గా కుక్ అయ్యి ఆయిల్ ఊజ్ అయ్యేంత వరకు మాత్రం మనం కుక్ చేసుకొని ఆపేసుకోవచ్చు. అండ్ సర్వ్ చేసేటప్పుడు మాత్రం సెపరేట్గా అప్పుడు మీరు ఈ పావు బాజీలోకి పైనుంచి బటర్, ఆనియన్స్, కొంచెం కొరియాండర్ అండ్ నిమ్మకాయ రసం అయితే వేసుకోవచ్చు. అండ్ ఇంకా నేను ఇక్కడైతే నా బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ చేసేసుకుంటున్నానండి. ఇవాళ ఏంటి అంటే మాకు వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదా, ఓవర్ హెడ్ ట్యాంక్స్, అవి క్లీనింగ్ అనేసి పెట్టారనమాట. సో వాటర్ మధ్యాహ్నం ఉండకపోవచ్చు 1-2 hours అన్నారు ఆ క్లీనింగ్ అయ్యేంత వరకు. అందుకని ముందు చేసేసానండి, లేకపోతే వేడిగా చేసి పెట్టినా కూడా బాగుంటుంది పావు బాజీ. మళ్ళీ ఆ వాటర్ లేకపోతే కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది అనేసి ఫస్ట్ చేసేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను, తను స్కూల్ నుంచి వచ్చినాక ఎంజాయ్ చేస్తుంది కదా అనేసి. అండ్ ఇంకా మా అమ్మాయి ఎగ్జామ్ రాసి వచ్చింది, సో తనకి వేడిగా పావు కూడా బటర్లోనే చేస్తానండి. అండ్ ఈ బాజీ విషయానికి వస్తే మీరు ఎంత బటర్ వేస్తే టేస్ట్ అంత సూపర్గా ఉంటుందండి. సో ensure that you are generous with butter. And again coming to the health question, ఎందుకంటే నేను ఎప్పుడు బటర్, నెయ్యి లేకపోతే పూరీస్ ఇవి చూపెట్టినప్పుడు ఎవరో ఒకళ్ళు అడుగుతారండి, పూరీ చేస్తున్నారు ఇదేం హెల్దీ అనేసి.
నాకు ఆయిల్ డీప్ ఫ్రైడ్ ఈజ్ ఆల్వేస్ నాట్ బ్యాడ్ అండి. మనకి అదొక నోషన్ పడిపోయింది. కానీ మనం రిఫైన్డ్ ఆయిల్స్ యూస్ చేస్తే ఎస్ ఇట్ మైట్ హార్మ్ అవర్ హెల్త్. కానీ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఆర్ ఆల్వేస్ గుడ్. అండ్ డీప్ ఫ్రై అన్నది మనం ప్రతిరోజు చెయ్యం కదా, వన్స్ ఇన్ అ వైల్ ఇట్స్ ఓకే. అండ్ ఎస్పెషలీ ఫర్ కిడ్స్ ఇట్స్ ఓకే అండి. వాళ్ళు ఎంత వెన్న, నెయ్యి ఇట్లాంటివి వాళ్ళు ఎంత తీసుకుంటే అంత మంచిది. మీకు గుర్తుండా మన చిన్నప్పుడు అసలు నెయ్యిలో డిప్ చేసి ఇడ్లీలు ఇచ్చేవాళ్ళు అన్నట్టు ఉండేవి కదండి. అలా తిన్నవాళ్ళమే కదా మనం. కానీ ఇప్పుడు ప్రతిదీ కాన్షియస్ అనేసి 1 స్పూన్ ఆఫ్ ఆయిల్, 1 స్పూన్ ఆఫ్ గీ అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను మా అమ్మాయి దగ్గర మాత్రం నో రెస్ట్రిక్షన్స్ అండి బటర్కి, నెయ్యికి. తనకి బటర్ యాక్చువల్లీ ఇష్టం. సో ఎంత తింటాను అంటే అంత ఇస్తాను. అండ్ ఇది సర్వ్ చేసేటప్పుడు కూడా మీరు బాజీ పైనుంచి కొంచెం బటర్ వేసి కొత్తిమీర అట్లా సన్నగా తరిగి పైనుంచి వేసుకోండి. ఆనియన్స్ అండ్ నిమ్మకాయ స్క్వీజ్ చేసుకొని తినండి, చాలా బాగుంటుందండి. ఏదో చాట్ బండార్లో తింటే ఎంత టేస్టీగా ఉంటుంది అంతే టేస్టీగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు మనం. అండ్ ఇంకా ఫ్రెషన్ అప్ అయిపోయి ఇంట్లో పనులు అయితే కానిచ్చేస్తున్నానండి. మార్నింగే లేచిన వెంటనే క్విల్ట్ అయితే వేసేసాను. ఇంకా మామూలు బట్టలు అయితే ఇవాళ వాష్ చేయలేదండి, ఒక్క రౌండే వేసుకున్నాను. ఈ క్విల్ట్ వేసేసాను వాటర్ ఉండవు కదా అనేసి. సో ఇప్పుడు దాన్ని వాష్ అయితే చేసేసుకుంటున్నాను. వాష్ చేసిందే ఆరేసుకుంటున్నాను. అండ్ మధ్యాహ్నం పూట నాకు ఇక్కడ ప్రాపర్గా వస్తుందండి ఎండ. సో 2-3 అవర్స్లో ఇది డ్రై అయిపోతుంది. అండ్ ఇవాళ ఏం తప్పు పని చేశాను అంటే హెయిర్ బ్యాండ్స్ మనవి ఉంటాయి కదా, అవి హ్యాండ్ వాష్ చేసేద్దాంలే అనుకున్నాను. యాక్చువల్లీ ఏంటంటే 1 మంత్ నుంచి దీన్ని వాష్ చేద్దాము అనుకుంటున్నాను. కానీ గుర్తుండదండి. నేను మెషిన్లో వేసేస్తాను రెగ్యులర్లీ బట్టలు వాష్ చేసిన ప్రతిసారి, కానీ అది గుర్తుండట్లేదు. అందుకని ఇట్లా ప్రొలాంగ్ అయిపోయేసరికి ఇవాళ మనకు ఒక్కొక్క రోజు అనిపిస్తుంది కదా, ఇంకా చాలు ఇవాళ ఎట్లాగైనా వాష్ చేయాలి అని. నాకు అలా ఎక్కిందండి తిక్క. సో దాన్ని వాష్ అయితే చేసేసాను. హ్యాండ్ వాష్ చేద్దాంలే అనేసి షాంపూలో సోక్ చేసి వాష్ చేసా. మురికి బాగానే పోయింది కానీ డ్రై అవ్వదండి ఆ మెటీరియల్ ఎంతసేపటికి. డైరెక్ట్ ఎండలో పెట్టినా కూడా నాకు ప్రాపర్గా డ్రై అవ్వలేదు ఎందుకో మరి. అంటే నేను ఇట్లా హ్యాంగ్ చెయ్యలేదు. అక్కడ బ్లాంకెట్ ఉంది కదా, అందుకని నేను కింద ఈ టబ్లోనే మొత్తం వాటర్ అంతా స్క్వీజ్ చేసి ఆ టబ్లో పెట్టాను. కానీ అది ప్రాపర్గా డ్రై అవ్వలేదు, ఈవినింగ్కి కూడా అవ్వలేదన్నమాట. సో ఒక్కొక్కసారి మనం ఇట్లా పిచ్చి పనులు కూడా చేస్తూ ఉంటామండి. మెషిన్లో వేసుకుంటే అయిపోయేదానికి అన్నెసరిగా ఒక పెద్ద పని పెట్టుకొని దాన్ని ఏదో పని చేసేసాను అన్న సాటిస్ఫాక్షన్ కోసం చేస్తామేమో అనిపించిందండి. నిజంగా ఇంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇవాళ 1 మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఈ మధ్య న్యూస్ చూస్తుంటే నా లాంగ్వేజ్ గొప్ప అని ఒకళ్ళు, కాదు నా లాంగ్వేజ్ గొప్ప అని ఒకళ్ళు కొట్టుకోవటంతో జీవితం అయిపోయేలాగా ఉందండి. మన అందరం ఉన్నది ఈ దేశంలో కదండి. సో ఇండియన్స్ అందరం కలిసి కదా ఉండాలి. ఆఖరికి మొన్నటి వరకు రిలీజన్ అన్నారు, తర్వాత క్యాస్ట్ అన్నారు. ఇప్పుడు కొత్తగా లాంగ్వేజ్ డిఫరెన్సియేషన్స్ కూడా పొలిటీషియన్స్ సిగ్గు లేకుండా క్రియేట్ చేస్తున్నారు. అండ్ మనము బుద్ధి లేకుండా దానికి వీఆర్ ఫాలోయింగ్ ఫర్ ఇట్ అండి. నా లాంగ్వేజ్ గొప్ప, హిందీ వద్దు. ఎందుకండి, మనం ఇంగ్లీష్ మాట్లాడతాం కదా. ఇంగ్లీష్ అసలు ఎవడో ఇచ్చిన లాంగ్వేజ్, అది మన దేశంలోది కూడా కాదు. బయట నుంచి వచ్చిన లాంగ్వేజ్ని అయితే ఎంబ్రేస్ చేయగలిగాం, కానీ మన దేశంలో మాట్లాడే ఇంకొక భాష హిందీ, జస్ట్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ప్రాబ్లం ఏంటంటే దాంట్లో అది నాకు అర్థం కావట్లేదండి. ఆ లాంగ్వేజ్ మీద ద్వేషం వద్దు, నీ లాంగ్వేజ్ మీద గౌరవం పెంచుకో. దాన్ని ఇంకా ఎంత గొప్పగా డెవలప్ చేయగలరు, నీ పిల్లలకి ఎలా నేర్పించగలరు అది ఆలోచించుకోండి. కానీ వేరే లాంగ్వేజ్ మీద, మన భారతదేశంలోనే ఉన్న ఇంకొక లాంగ్వేజ్ మీద ద్వేషం ఎందుకు పెంచుతున్నాము అది నాకు అర్థం కావట్లేదు. ఎన్ని రోజులని ఇట్లా కొట్టుకుంటూ ఉంటామండి. ఎప్పుడైనా లాంగ్వేజ్ అంటాము, ఎప్పుడైనా క్యాస్ట్ అంటాము, ఎప్పుడైనా రిలీజన్ అంటాము. అసలు ఇండియన్స్ అందరం కలిసి ఉండటం మనకి రాదా, లేకపోతే మనల్ని ఉండనియకుండా చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఎనీవేస్, లెట్స్ గెట్ బ్యాక్ టు ద వ్లాగ్ అండి. ఇంకా
అండ్ ఇక్కడ ఇంకా లంచ్ చేసి అయితే కొంచెం రిలాక్స్ అయ్యి సిరీస్ ఒకటి పెట్టుకున్నానండి. ద ఆర్ మర్డర్ అనేసి నెట్ఫ్లిక్స్లో వచ్చింది. చాలా బాగుందండి. స్వీడిష్ షో కానీ చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంది. సో ఇది కాసేపు వాచ్ చేస్తూ ఇంకా బార్లీ వాటర్ ఇవాళ పొద్దున్న పెట్టలేదండి. సో ఇప్పుడు పెట్టుకున్నాను. యాక్చువల్లీ మన వాళ్ళు అడుగుతున్నారు ఎలా చేస్తారు అనేసి. జస్ట్ బార్లీ సీడ్స్ మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. అవి తెచ్చుకొని 2-3 టైమ్స్ వాష్ చేసి అప్పుడు మీరు స్టవ్ మీద పెట్టేసుకోండి. అండ్ చాలా నీళ్లు పోసి పెట్టండి. ఒక స్పూన్ బార్లీ వేసారు అంటే మీరు అట్లీస్ట్ 2 గ్లాసెస్ వాటర్ పోయండి. దాంట్లో సగానికి మరిగిపోతుంది. సో యూ విల్ గెట్ 1 గ్లాస్ ఆఫ్ బార్లీ వాటర్ విచ్ ఈస్ రియలీ గుడ్ ఫర్ యువర్ హెల్త్ ఇన్ సమ్మర్స్. దీనికి ఏం స్పెషల్ రెసిపీ లేదండి. చప్పగా ఉంటుంది, ఏమి టేస్ట్ ఉండదు. మీరు కావాలంటే పటిక బెల్లం కొంచెం కలుపుకోండి. షుగర్ వేసుకుంటే అంత హెల్దీ కాదు అనేసి పటిక బెల్లం అన్నాను అంతే. అండ్ కొంచెం వాటర్ అయితే ఉందండి, బార్లీ వాటర్. సో ఈవినింగ్ ఏం చేశానంటే బియ్యం పిండిలో ఈ బార్లీ వాటర్ కొంచెం వేసేసుకొని ఫేస్ ప్యాక్ లాగా వేసేసుకున్నానండి. అండ్ భలే సాఫ్ట్గా అయిపోయింది స్కిన్ అయితే. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. బియ్యం పిండి ప్లస్ బార్లీ వాటర్ డెడ్లీ కాంబినేషన్ ఉందండి. చాలా బాగుంది అసలు. ఫేస్ భలే గ్లో అయిపోయింది. అండ్ ఇంకా దేవుడి సామాన్ అంతా కడుక్కొని ఇప్పుడు వైప్ అయితే చేసేసుకుంటున్నాను. సో ఇలాగైతే ఇవాళ చిన్న చిన్న పనులు అండి, కానీ అన్ని పనులు ఫినిష్ అయితే చేసేసుకున్నాను. అండ్ ఈ వీడియోలో ఎక్కడైనా నేను హార్ష్గా మాట్లాడి మీరు ఏమన్నా హర్ట్ అయ్యి ఉంటే ఐఎమ్ సారీ అండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ లైక్ చేయటం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు కొత్త వాళ్ళైతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూ ఆల్ హ్యావ్ అ great day. Thank you.